ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సాయమే వద్దంటున్నావా, నన్నే వద్దంటున్నావా? నేను కాదు, నువ్వేగా వద్దనుకున్నావు. అలా నేనెప్పుడు అనుకోలేదే. అనుకోకుండానే అనుమానించావా? అనుకోకుండానే నాకు దూరంగా వెళ్ళావా? దూరం కన్నా ఎక్కడికి వెళ్ళాను? దగ్గరగానే ఉన్నానుగా. మనుషులం దగ్గరగా ఉన్నా మనసులు దూరంగానే ఉన్నాయని నాకు ఈ మధ్య కదా అర్థమైంది. ఆద్య, నువ్వు అలా మాట్లాడుకు. ఉన్నమాట వినడానికే నీకు బాధగా ఉంటే అనిపించుకున్న నాకు ఎలా ఉంటుంది? నాకు నీ మీద ప్రేమ లేదా? నువ్వంటే ఇష్టం లేదా? వద్దాద్య, ఇంక దాని గురించి వదిలే. నీకు సారీ చెప్పాలనే వచ్చాను. సారీ ఆద్య. వదులు శ్రీను. ఈ చెయ్యి ఇప్పుడే కాదు, ఎప్పటికీ వదలను. ఈ డైలాగ్స్ కి ఏం తక్కువ లేదు. అనాల్సినవన్నీ అనేసి సారీ అంటే సరిపోతుందా? ఓకే ఓకే ఓకే, గతం మర్చిపోయి మనం మళ్ళీ ఫ్రెష్గా ప్రేమించుకుందామా? ఏంటి? అదే, ఇప్పటి వరకు పరిచయం లేని ఇద్దరిలా ఇప్పుడే కలిసినట్టు, ఈ మధ్యే నిన్ను నేను, నువ్వు నన్ను చూసినట్టు. ఒక్కసారి ప్రేమిస్తేనే ఇలా జరిగింది, మళ్ళీ ప్రేమించాలా? ఆద్య, కొత్తగా ఉంటుంది. ఒకరికొకరు అర్థం కానప్పుడు ప్రేమించుకోవడం కన్నా అర్థమయ్యాక ప్రేమించుకుంటే ఇంకా బాగుంటుంది. నేను నీకు అర్థం కాలేదా? చచ్చ, రైమింగ్ బాగుంది కదా అని అలా అన్నానంతే. మనం అనే మాటలు నోట్లో నుంచి కాదు, మనసులో నుంచి వస్తాయి. సారీ చెప్పాను కదా. నా మీద కోపం పోవడానికి ఒక మంచి కథ చెప్పనా? వద్దు వద్దు. వద్దంటే ఆడవారి మాటలకు అర్థాలే వేరు కదా. వద్దంటే చెప్పమనే కదా. ఓకే, విను. ఉదయం తెల్లారింది, సాయంత్రం చీకటి పడింది. ఉదయం నిన్ను చూశాను, సాయంత్రం చీకట్లో నన్ను నేను వెతికాను. అలసిపోయి నిద్రపోయాను, నిద్రలో కలగన్నాను. ఇంతేనా? ఇదొక కవిత? నచ్చుద్దనుకున్నానే. ఒక పాట పాడినా? పాట? ఉండిపోరాదే గుండె నీదేలే, అయ్యో అయ్యో పాదం నేలపై ఆగనన్నది, మళ్ళీ మళ్ళీ గాల్లో మేఘమై తేలుతున్నది. చెవులో నుంచి రక్తం వస్తుంది. ఆద్య, ఎన్ని చేసినా నీ కళ్ళల్లో కోపం పోయి నీ పెదాల మీద నవ్వు మాత్రం రావట్లేదు. ఎలా వస్తుంది శ్రీను? ఎంత బాధ పెట్టావు నన్ను. వదిలే ఆద్య, అవన్నీ మనసులోంచి తీసేసి కొత్త సీనుగా నన్ను నీ మనసులోకి తీసుకో. కొత్తగా నన్ను చూడు, కొత్తగా నాతో మాట్లాడు. అసలు నేను పాత సీన్నే కాదు, కొత్త సీను నీ జీవితంలోకి వచ్చాడనుకో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.